హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కరమెన్ ఫ్రై అయితే చేస్తున్నాము. కరమెన్ అయితే కిలో ఫ్రెండ్స్, అసలు ముళ్ళంటూ లేదు. కొంచెం ఉప్పు పసుపు వేసుకొని కడిగేసుకున్న నిమ్మరసం. ఫిష్ అయితే కొంచెం పసుపు, సాల్టు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే లెమన్ జ్యూసు, ఒక హాఫ్ లెమన్ జ్యూస్ అయితే వేసుకోండి. అలాగే తగినంత కొంచెం ధనియాలు, జీలకర్ర పౌడర్, ఫిష్ మసాలా అండ్ గరం మసాలా అయితే వేసుకొని బాగా కలిపండి, మ్యారినేట్ చేసుకోండి. 2 చుక్కల ఆయిల్ అయితే వేసుకోండి. మసాలా అనేది ఫిష్కి బాగా పట్టి ఉప్పు కారంని బాగా మ్యారినేట్ చేసుకోండి. ఫిష్కి చేసుకున్నాక ఒక 20 నిమిషాల పాటు పక్కన పెట్టేయండి ఫ్రెండ్స్. 20 నిమిషాలు అయిన తర్వాత ముక్క స్మూత్గా ఉంటుంది. అలాగే ఫిష్కి ఉప్పు కారం బట్టి కూడా బాగా లోనికి కారం ఉప్పు స్మెల్ అనేది బాగా తెలుస్తుంది, టేస్ట్ అనేది. అలాగే కళాయి పెట్టుకొని 20 నిమిషాల తర్వాత ఆయిల్ అయితే పోసుకుంటున్నా ఫ్రెండ్స్. ఆయిల్ పోసుకొని సిమ్లో పెట్టి, అలాగే నేను కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని మరీ తక్కువనే కదా ఫ్రెండ్స్, నార్మల్గా 3 డొక్కుల నూనె అయితే పోసుకున్నా. ఫిష్ అనేది ఒకటొకటి తీసుకొని కళాయిలో పెట్టి మసాలా అనేది బాగా పట్టించి ఒకటొకటి సింగిల్గా వేసి వేగనివ్వండి. 10 నిమిషాల తర్వాత మెల్లగా నిదానంగా ముక్కని సపరేట్ చేసి దాన్ని తిరిగేసి కాల్చుకోండి. 2 వైపులా అటు ఇటు కొంచెం బాగా గోల్డెన్ కలర్, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చూసుకోండి. అటు 2 టైమ్స్ ఇటు 2 టైమ్స్ కాల్చుకోండి. బాగా కాలితేనే ముక్క అనేది టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే మీకు గాని నచ్చితే కరమెన్ ఫ్రై లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కరమెన్ ఫ్రై అయితే రెడీ ఫ్రెండ్స్. ఈ కలర్ వస్తే బాగా అయిపోయి వచ్చింది ఆల్రెడీ. కరమెన్ ఫ్రై అయితే బాగా కాల్చుకోండి, రోస్టెడ్గా బాగుంటుంది ఫ్రెండ్స్. అలాగే నేను బౌల్లోకి అయితే తీసుకుంటున్నా ఫ్రెండ్స్. కరమెన్ ఫ్రై రెడీ. అలాగే నేనైతే 2 టైమ్స్ వేయించుకున్నా ఫ్రెండ్స్ కరమెన్ ఫ్రై. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కరమెన్ ఫ్రై రెడీ.